హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్లకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం పార్ట్ బి సబ్జెక్ట్స్ మీకు డైలీ అందించడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో మనం మోడల్ పేపర్ 4గా ఈ యొక్క సబ్జెక్ట్స్ పార్ట్ బి సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందించడం జరుగుతుంది. సో ఇంతవరకు చేసినటువంటి 3 మోడల్ పేపర్స్ ఎవరైతే చూడకుండా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీరు డైలీ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు చాలామంది. సో వాళ్ళ కోసం ఈరోజు నేను పీడిఎఫ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయబోతున్నాను. సో లింక్స్ అనేవి మీకు టెలిగ్రామ్లో, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేయబోతున్నాను. సో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క కాంపిటీటర్కి యూజ్ అయ్యే విధంగా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ మీకు క్లాసెస్ అనేవి క్లియర్గా అందించడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నా క్లాసెస్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతాయి. సో వాళ్ళు కూడా ఇంకా నాలెడ్జ్ని గెయిన్ చేసేటువంటి వీలుంటుంది. అండ్ ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ లింక్ నేను పోస్ట్ చేస్తాను చెప్పాను కదా. సో లేదు, నేను పోస్ట్ చేయలేదు అనుకున్నట్లయితే మీరు మా యొక్క వెబ్సైట్ ఉంటుంది కదా, www.shinindiaarktutorial.comలోకి వెళ్ళి మీరు పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, యాజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ ఇంక్రీజెస్ ద ఫ్రీక్వెన్సీ హౌ చేంజెస్, అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎలా చేంజ్ అవుతుంది. స్పీడ్ అంటే వేగం ఉంటుంది కదా, ఆల్టర్నేటర్ యొక్క వేగము ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అని క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అనమాట. సో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆల్మోస్ట్ ఫార్ములా అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. స్పీడ్ ఫార్ములా వచ్చేసి 120f/p. సో ఇక్కడ f అంటే ఫ్రీక్వెన్సీ, అండ్ నెక్స్ట్ p అంటే పోల్స్, అండ్ నెక్స్ట్ సో ఇలా f అంటే ఫ్రీక్వెన్సీ, p అంటే పోల్స్. సో మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, కాబట్టి స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ఫార్ములాని గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An alternator is said to be overexcited when is operated at dash. Answer is option C, lagging power factor. సో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ మీకు ఒక గ్రాఫ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను. ఆల్టర్నేటర్ సెట్ టు బి ఓవర్ ఎగ్జైటెడ్ వెన్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ అట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. సో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మాత్రమే ఈ యొక్క ఆల్టర్నేటర్ అనేది ఓవర్ ఎగ్జైటెడ్ అవుతుంది. సో గ్రాఫ్ అనేది చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఐఎఫ్ తీసుకున్నాను అనుకోండి, ఫీల్డ్ కరెంట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది నార్మల్ ఎగ్జైటేషన్లో ఉంది, నార్మల్ ఎగ్జైటేషన్లో ఈ కరెంట్ అనేది ఉంది. సో ఇది మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఓవర్ ఎగ్జైటేషన్ అవుతుంది. సో ఇక్కడ ఓవర్ ఎగ్జైటేషన్ లాగింగ్, ఇది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర, ఇది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర అండర్ ఎగ్జైటేషన్. సో అండర్ ఎగ్జైటేషన్, సో మనకి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర అండర్ ఎగ్జైటేషన్ అండ్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఓవర్ ఎగ్జైటేషన్ అయినప్పుడు సో ఆబ్వియస్గా లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఏమవుతుంది, ఓవర్ ఎగ్జైటెడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు గ్రాఫ్ అనేది గుర్తుంచుకున్నట్లయితే, అంటే ఇలాంటి గ్రాఫ్స్ కనుక డయాగ్రామ్స్ బేస్ చేసుకొని, ఫార్ములాస్ బేస్ చేసుకొని మీరు ఈజీగా కాన్సెప్ట్స్ అనేవి గుర్తున్నట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా మనకి గుర్తుండిపోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద ఫ్రీక్వెన్సీ పర్ రెవల్యూషన్ in an alternator is equal to dash. Answer is option C, number of pair of poles. The frequency per revolution in an alternator is equal to number of pair of poles. So option C is right answer. Next question keldam. The exciter for a generator is a dash. Answer is option D, shunt generator. The exciter for a generator is shunt generator. సో డీసీ షంట్ జనరేటర్, ఎందుకంటే మనకి ఈ యొక్క ఎగ్జైటర్ ఫర్ జనరేటర్ ఏదైతే అంటే ఉంటుందో అది
షంట్ జనరేటర్ మాత్రమే వాడతాము. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువగా డీసీ సప్లై అనేది ఒక షంట్ అనేది వర్క్ చేస్తుంది, డీసీ సప్లై దగ్గర కరెక్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి సో మనకి షంట్ జనరేటర్ అనే ఎగ్జైటర్గా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The rotor of a silent pole alternator has 12 poles. The number of cycles of EMF per revolution would be dash. Answer is option B. Option B means 6. The number of cycles of EMF revolution would be 6. 6 అని ఎందుకు అంటున్నాను అంటే 12 పోల్స్ అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మీకు బేసిక్ ఫార్ములా అనేది ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ రెవల్యూషన్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ రెవల్యూషన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ పోల్స్. సో ఇది ఫార్ములా బేసిక్గా అందరికీ తెలిసే ఉంటుంది. సో మిమ్మల్ని రిమైండ్ చేయడానికి మళ్ళీ చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ రెవల్యూషన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ పోల్స్. సో ఈ బేసిక్ ఫార్ములా నేను బేస్ చేసుకొని 6 అని చెప్తున్నాను. సో అది ఎలా అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ రెవల్యూషన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ పోల్స్ కాబట్టి ఈక్వల్స్ టు P/2 అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని మనకి ఇది నెంబర్ ఆఫ్ సైకిల్స్ కావాలి అంటే P/2 చేసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని అనేది వస్తాయి. సో కాబట్టి P ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు కాబట్టి 12/2. సో 12/2 చేస్తే ఏమొస్తుంది, 2 1 2 6. సో 6 అనేది మనకి వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The advantage of a silent pole in an alternator is what? Answer is option C. Adaptability to low and medium speed operations. The advantage of silent poles in an alternator is adaptability to low and medium speed operations. సో ఈ అడ్వాంటేజెస్ అనేది మీకు ఎప్పుడైతే మీరు ఒక ఆల్టర్నేటివ్ గురించి తెలుసుకొని ఉంటారో ఆటోమేటిక్గా అడ్వాంటేజెస్ అనేవి కూడా మీకు తెలిసే ఉంటాయి కాబట్టి సో దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం లేదు. సో నెక్స్ట్, సైలెంట్ పోల్ ఆల్టర్నేటివ్స్ మనం ఎక్కువగా హైడ్రో పవర్ స్టేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In an alternator, when the load increases due to armature reaction, the terminal voltage answer is may drop or rise. Option D. In an alternator అంటే ఒక ఆల్టర్నేటర్లో when the load increases అంటే లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ వల్ల లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు టర్మినల్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో మే డ్రాప్ ఆర్ రైజ్ అంటే ఒకవేళ డ్రాప్ అవ్వచ్చు లేదా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో అది డిపెండ్ అపాన్ వెన్ ద లోడ్ ఇంక్రీజెస్ డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్. సో లోడ్ ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఇంక్రీజ్ అయినప్పుడు టర్మినల్ వోల్టేజ్ అనేది ఐదర్ ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు. సో దానికి ఫార్ములా అనేది ఇప్పుడు చెప్తాను. డిమాగ్నటైజ్ అంటే డిమాగ్నటైజ్ పై ఈక్వల్స్ టు πm మైనస్ πa. సో ఈ విధంగా దీన్ని తీసుకున్న తర్వాత ఇది మనకి ఇలా ఉంటుంది ఫార్ములా అనేది. ఇది బేసిక్ ఫార్ములా, బేసిక్గా అందరికీ తెలియకపోవచ్చు. సో మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్తాను. E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు π. సో ఇది అందరికీ తెలిసిందే. ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు π. సో ఇది మనకి ఈఎంఎఫ్ డిక్రీజ్ అయితే π అనేది డిక్రీజ్ అవుతుంది. సో టర్మినల్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏం అడిగాడు, ఇన్ అన్ ఆల్టర్నేటివ్ వెన్ ద లోడ్ ఇంక్రీజెస్ డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్. సో లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు టర్మినల్ వోల్టేజ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఐదర్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ అని అన్నాడు. సో దీన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Moderator in a nuclear reactor, answer is option C. Reduces the speed of fast moving neutrons.
మోడరేటర్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ అంటే న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్ అనేటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూసెస్ స్పీడ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. సో న్యూట్రాన్స్ స్పీడ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. సో ఎందుకంటే కరెక్ట్ స్పీడ్గా మెయింటైన్ చేయడానికి ఈ యొక్క మోడరేటర్ అనేది న్యూక్లియర్ రియాక్టర్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫంక్షన్స్ ఆఫ్ యూజింగ్ రిఫ్లెక్టర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ ఈస్ 2. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, both A and B అంటే economize the reactor and also send back the escaping neutrons. Function of using the reflector in nuclear reactor is to economize the reactor and send back the escaping neutrons. సో ఇవి రెండు కూడా మనకి కరెక్టే కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ థర్మల్ ప్లాంట్. Overall efficiency of a thermal plant is, answer is option B, heat equivalent of electrical output to heat of combustion. సో ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ థర్మల్ ప్లాంట్ అంటే ఇది మీకు బేసిక్గా గుర్తుండాలి. హీట్ ఈక్వాలెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అవుట్పుట్ అంటే 2 అంటే మనకి ఫార్ములా టైప్ రాసుకున్నట్లయితే ఇది న్యూమరేటర్లో వస్తుంది, సో ఇది డినామినేటర్లో వస్తుంది. సో ఇక్కడ వరకు న్యూమరేటర్, తర్వాత కింద డినామినేటర్లో వస్తుంది. హీట్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అవుట్పుట్ బై హీట్ ఆఫ్ కంబషన్ అని రాసుకోవచ్చు. సో ఇది మనకి ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫీడ్ వాటర్ ఇన్ ద ఎకనామైజర్ is in the form of, answer is option C, water at high temperature. Feed water in the economizer in the form of water at high temperature. So feed water ఏదైతే ఉంటుందో ఎకనామైజర్లో అది వాటర్ ఎట్ హై టెంపరేచర్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, fault diverters are basically, answer is option B, fast switches. సో ఫాల్ట్ డైవర్టర్స్ని బేసిక్గా మనం ఫాస్ట్ స్విచెస్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ పవర్ సిస్టమ్ ద రేట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్. ఇన్ ఎ పవర్ సిస్టమ్ ద రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్ డిపెండ్స్ అపాన్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. అంటే స్విచ్చింగ్ కండిషన్ ఓన్లీ అండ్ అలాగే సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ ఓన్లీ. సో వోల్టేజ్ ఫార్ములా మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. వోల్టేజ్ ఈక్వల్స్ టు 2Vm1 బై పై అండర్ రూట్ ఎల్సి. Vm1 ఈక్వల్స్ టు KVM సైన్ టీటా. KVM సైన్ టీటా. సో ఇది మనకి ఈ యొక్క రీస్ట్రైకింగ్ వోల్టేజ్కి ఫార్ములా KVM సైన్ టీటా. సో వోల్టేజ్ ఈక్వల్స్ టు 2Vm బై పై అండర్ రూట్ ఎల్సి. సో మ్యాక్సిమం రైజ్ ఆఫ్ రేట్ ఆఫ్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్ అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిపెండ్స్ అపాన్. సో ఇన్ ఎ పవర్ సిస్టమ్ ద రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్ డిపెండ్స్ అపాన్ స్విచ్చింగ్ కండిషన్ ఓన్లీ, సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ ఓన్లీ. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఫార్ములాని చూస్తే మీకు ఈజీగా ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో అందుకే నేను ఫార్ములా అనేది మీకు రాసి చూపెట్టాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వోల్టేజ్ అక్రాస్ ద సర్క్యూట్ బ్రేకర్ పోల్ ఆఫ్టర్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, రికవరీ వోల్టేజ్. ద వోల్టేజ్ అక్రాస్ ద సర్క్యూట్ బ్రేకర్ పోల్ ఆఫ్టర్ ఫైనల్ కరెంట్ 0 is recovery voltage. Why? Because pole current is 0. సర్క్యూట్ బ్రేకర్ కరెంట్ అనేది ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ కరెంట్ అనేది 0 అయిన తర్వాత ఏర్పడేటువంటి వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ దగ్గర ఏర్పడే వోల్టేజ్ మనం రికవరీ వోల్టేజ్ అని పిలుస్తారు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, bulk coil circuit breaker is suitable for voltage up to, answer is option D, 36 kV. Air brake circuit breaker up to 1 kV. Vacuum circuit breaker up to 11 kV. Oil circuit breaker up to 220 kV. Air blast circuit breaker
up to 400 kV, SF6 circuit breakers, so up to 1000 kV. సో ఫ్రెండ్స్, ఎవరైతే మీకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం నేను ఇంగ్లీష్లో చదివి వినిపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఇంగ్లీష్లో మాకు క్లాసెస్ అనేవి చెప్పండి అని. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బేసిక్గా ఇంగ్లీష్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి సో నేను డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే చెప్తున్నాను. తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా క్లాస్ చేయడం అనేది కుదరని పని, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేస్తూ క్లాసెస్ అనేవి అందించాలి కాబట్టి సో నాకు కూడా టైం అనేది సరిపోదు కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి 36 kV వోల్టేజ్ మాత్రమే సూట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ కరోనా ఈజ్ దట్ ఈజ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, వర్క్స్ యాజ్ ఎ సేఫ్టీ వాల్వ్ ఫర్ సర్జెస్. ద ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ కరోనా ఈజ్ దట్ వర్క్స్ యాజ్ ఎ సేఫ్టీ వాల్వ్ ఫర్ సర్జెస్. సో సర్జెస్ ఏవైతే ఉంటాయో వాటికి సేఫ్టీ వాల్వ్ లాగా ఈ యొక్క కరోనా అనేది పనిచేస్తుంది. సో ఇది ఒకటి మాత్రమే కరోనా వల్ల మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా హ్యాస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ దిస్ అంటే పవర్ లాస్, ఇంటర్ఫేస్ విత్ నైబరింగ్ కమ్యూనికేషన్ సర్క్యూట్స్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ద హార్మోనిక్స్ predominantly థర్డ్ హార్మోనిక్స్ ఇంటూ ద ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఇవన్నీ కూడా మనకి కరోనా వల్ల డిసడ్వాంటేజెస్. సో ఇంతకుముందు చెప్పింది అదొకటి మాత్రమే అడ్వాంటేజ్, మిగతా ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెసే కరోనా వల్ల. సో మనకు ఆప్షన్ డి అనేది సరైనటువంటి ఆన్సర్. సో ఆల్ ఆఫ్ దీస్ అని ఇందులో మెన్షన్ చేశాడు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. The dielectric strength of air under normal condition is around, answer is option A, 30 kV per centimeters. The dielectric strength of air under normal conditions is around 30 kV per centimeters. Next question. Power loss due to corona is directly proportional to, answer is option C, supply frequency. Power loss due to corona is directly proportional to supply frequency. సో అందరికీ ఫార్ములా అనేది తెలిసిందే. కరోనా లాస్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F ప్లస్ 25/F. సో ఇది బేసిక్ కరోనా ఫార్ములా అని చెప్పుకోవచ్చు, F ప్లస్ 25/F. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సప్లై ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రిటికల్ వోల్టేజ్ లిమిట్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఇంక్రీజింగ్ ద రేడియస్ ఆఫ్ ద కండక్టర్స్. Critical voltage limit of a transmission line is increased by increasing the radius of the conductors. So increasing the radius of the conductors అంటే కండక్టర్ రేడియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ రేడియస్ ఇంత ఉందనుకోండి. సో రేడియస్ అంటే ఏంటి, కండక్టర్ యొక్క వెడల్పు, లోపలి వెడల్పుని రేడియస్ అని అంటాం. సో ఈ యొక్క కండక్టర్ లెంత్ ఈ విధంగా అంటే రేడియస్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇది మనం ఇంక్రీజ్ చేసినట్లయితే క్రిటికల్ వోల్టేజ్ లిమిట్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికంటే ఇది ఇంక్రీజ్ చేసామనుకోండి, సో దీనికి అప్పుడు క్రిటికల్ వోల్టేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని మీనింగ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్మిషన్ లైన్ కాన్స్టాంట్స్ ఆర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ దిస్ అంటే రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్. సో సర్క్యూట్ అనేది నిన్న మీకు డ్రా చేసి చూపించాను, మళ్ళీ చెప్తున్నాను. సర్క్యూట్ అనేది ఇలా ఇండక్టెన్స్ కనెక్ట్ చేసి ఉండొచ్చు, రెసిస్టెన్స్ ఉండొచ్చు, నెక్స్ట్ కింద కెపాసిటర్ మాత్రం ఇలా ఇప్పుడు కానీ ఈ విధంగా కనెక్ట్ చేసి ఉండాలి. సో సిరీస్లో ఉండకూడదు, ప్యారలల్లోనే ఉండాలి. సో ఈ విధంగా మనం సర్క్యూట్ కనుక తీసుకున్నట్లయితే ద ట్రాన్స్మిషన్ లైన్ కాన్స్టాంట్స్ ఆర్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, ఇండక్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, కెపాసిటెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్మిషన్ లైన్ కాన్స్టాంట్సే కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండక్టెన్స్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ మినిమమ్ వెన్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, GMD is low but GMR is high. GMD is low but
GMR is high. సో ఇండక్టెన్స్ ఆఫ్ ద లైన్కి ఫార్ములా ఏంటి? ఇండక్టెన్స్ ఆఫ్ ద లైన్ ఈక్వల్స్ టు 2 into 10⁻⁻7 in GMD by GMR. సో ఇది మనకి ఈ యొక్క ఇండక్టెన్స్ ఆఫ్ ద లైన్కి ఫార్ములా. సో ఇది అందరికీ తెలిసిందే. సో మిమ్మల్ని రిమైండ్ చేయడానికి చెప్తున్నాను ఈ విధంగా. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. GMD ఈజ్ లో బట్ GMR ఈజ్ హై. అంటే ఏంటి? ఇండక్టెన్స్ ఆఫ్ ద లైన్ ఏదైతే ఉంటుందో అది మినిమం ఎప్పుడు ఉంటుందో అంటే అతి తక్కువగా ఎప్పుడు ఉంటుంది అంటే GMR అనేది హైగా ఉన్నప్పుడు, GMD అనేది లోగా ఉన్నప్పుడు మాత్రమే ఇండక్టెన్స్ అనేది మినిమంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండక్టెన్స్ ఆఫ్ a single phase 2-wire power transmission line per kilometers gets doubled when? The answer is option C. Distance between the wires is increased as square of the original distance. Distance between the wires is increased as square of the original distance. సో ఇక్కడ మీకు ఫార్ములా అనేది చిన్న ఫార్ములా నోట్ చేసుకొని చెప్తున్నాను. L is directly proportional to in GMD, ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? L is directly proportional to in diameter. సో ఈ విధంగా రాసుకోవచ్చు. సో దీన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు తెలుస్తుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ద వైర్ ఇస్ ఇంక్రీజ్డ్ యాజ్ స్క్వేర్ ఆఫ్ ద ఒరిజినల్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ అంటే ఏదైతే వైర్స్ మధ్యలో డిస్టెన్స్ ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే యాజ్ స్క్వేర్ ఆఫ్ ద ఒరిజినల్ డిస్టెన్స్. సో ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత ఉందో దానికంటే స్క్వేర్ అంటే మల్టిపుల్ టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద యూనిట్ ఆఫ్ a solid angle is, answer is option C, స్టెరేడియన్. ద యూనిట్ ఆఫ్ a solid angle is స్టెరేడియన్. సో ఇది అందరికీ తెలిసిందే అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్. క్యాండిలా ఈజ్ ద యూనిట్ ఆఫ్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో ల్యూమినస్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి? ల్యూమినస్ ఫ్లక్స్ బై సాలిడ్ యాంగిల్. సో ల్యూమినస్ని మనం క్యాండిలాలో ఈ యొక్క ల్యూమినస్ ఏదైతే ఉంటుందో ల్యూమినస్ ఇంటెన్సిటీ దాన్ని యూనిట్స్ క్యాండిలా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి క్యాండిలా యూనిట్ అంటే ల్యూమినస్ ఇంటెన్సిటీ ఏ విధంగా చెప్తున్నామో సో అదేవిధంగా ల్యూమినస్ ఇంటెన్సిటీ యూనిట్ అన్నారు అనుకోండి మనం క్యాండిలా అని చెప్పొచ్చు. సో మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఫ్లక్స్. The unit of luminous flux, answer is option C, lumen. Luminous flux అంటే మనకి ఆన్సర్ ఇస్ lumen. నెక్స్ట్ క్వశ్చన్. ల్యూమినస్ ఫ్లక్స్ మనం ల్యూమెన్స్లో మెజర్ చేస్తాం కాబట్టి సో ల్యూమినస్ ఫ్లక్స్ అనేది యూనిట్ ల్యూమెన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. DC generator used for AC welding should have, answer is option B, dropping characteristics. DC generator used for AC welding should have dropping characteristics. సో ఎందుకంటే DC generator used for AC welding should have dropping characteristics. సో ఇక డిఫరెన్షియల్ కాంపౌండ్ DC జనరేటర్లో మనం ఎక్కువగా ఈ యొక్క డ్రాపింగ్ క్యారెక్టర్స్ అనేవి చూస్తాము. సో DC జనరేటర్ని కాంపౌండ్ DC జనరేటర్ అని మనం ఎక్కువగా వాడడం జరుగుతుంది కాబట్టి సో అందులో డ్రాపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా కనబడతాయి కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి ఈజీగా గుర్తు రావాలి ఒక క్వశ్చన్ చూడగానే డ్రాపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని. సో ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఫర్ AC welding set is, the transformer used for AC welding sets is, answer is option C, step down transformer. Next question. As the thickness of the part to be welded increases, which of the following parameter increases? Which of the following parameter increases అంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి,
ఆప్షన్ బి కరెంట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకంటే థిక్నెస్ ఏదైతే ఉంటుందో మనకి, థిక్నెస్ అంటే ఏమనొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఒక వైర్ ఉంది, దీన్ని డయామీటర్ ఏదైతే ఉందో అది ఎంత ఉందో దాన్ని మనం థిక్నెస్ అని పిలవచ్చు. సో ఈ యొక్క థిక్నెస్ వెల్డ్ అవుతుంది కదా, ఆ వెల్డెడ్ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి వెల్డింగ్ చేసేటప్పుడు ఆ వెల్డింగ్ యొక్క థిక్నెస్ అనేది ఎక్కువగా రావాలి అంటే ఎక్కువ కరెంట్ మనకి యూజ్ అవుతుంది. సో కాబట్టి వెల్డింగ్ థిక్నెస్ ఇంక్రీజ్ అవుతుంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థం కావడానికి నేను బేసిక్గా చెప్తున్నాను. జనరల్గా మనం బయట చూస్తుంటాం కదా వెల్డింగ్ చేస్తుంటే, సో ఆ విధంగా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. సబ్జెక్ట్ పరంగా చెప్పుకోవాలంటే ఇది వేరేలా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The load cycle for a motor driving a power press will be, answer is option C, continuous but periodical. The load cycle for a motor driving power press will be కంటిన్యూస్ బట్ పీరియాడికల్. లోడ్ సైకిల్ ఏదైతే ఉంటుందో మోటార్ డ్రైవింగ్కి, సో అది పవర్ ప్రెస్ ఉంటుంది కదా, అది కంటిన్యూస్ బట్ పీరియాడికల్. సో కంటిన్యూస్గానే ఉంటుంది బట్ పీరియాడిక్గా ఇలా వస్తుంది, ఇలా కంటిన్యూస్. నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లైట్ డ్యూటీ క్రేన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? Light duty cranes are used in which of the following? Answer is option B, pumping stations. సో మనకి లైట్ డ్యూటీ క్రేన్స్ ఏవైతే ఉంటాయో అవి పంపింగ్ స్టేషన్స్లో ఎక్కువగా మనకి వాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The function of the hammer is, answer is option C, to cut the wires. So function of the hammer to cut the wires. So ఇది బేసిక్గా అందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్. hacksaw is used to, answer is option D, all of the above. అంటే cut the wood, cut the metals, cut the conduits. సో అన్ని వర్క్స్ అనేవి హ్యాక్సాతో చేయొచ్చు. హ్యాక్సా అని తెలుగులో ఏమంటారు, రంపం అని పిలుస్తారు హ్యాక్సా అంటే. సో అది మనకి ఎలా ఉంటుంది, నైఫ్ లాగా ఉంటుంది బట్ అదేంటంటే ఇలా టీత్ టైప్గా ఉంటుంది. అది నైఫే బట్ నైఫ్ కలిగి ఉంటుంది, టీత్ ఎడ్జెస్ కలిగి ఉంటుంది కట్ చేసే సైడ్కి. సో కాబట్టి హ్యాక్సా వల్ల మనకి ఈ యొక్క వుడ్ని కట్ చేసుకోవచ్చు అండ్ మెటల్స్ని కట్ చేసుకోవచ్చు, కండ్యూట్స్ని కూడా కట్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హ్యాక్సా బ్లేడ్స్ ఆర్ అవైలబుల్ విత్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇంతకుముందు నేను టీత్ టైప్లో ఉంటుందని చెప్పాను కదా, సో అవి 6 teeth per centimeters, 8 teeth per centimeters, 12 teeth per centimeters. So all of the above is the right answer. Next question. The part of chuck belongs to, answer is option D, drilling machine. The part of the chuck belongs to drilling machine. So చుక్ అనేటువంటి పార్ట్ డ్రిల్లింగ్ మెషిన్కి సంబంధించింది. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ టూత్ బిలాంగ్స్ టు, ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఎబో. అంటే టినాన్సా, హ్యాక్సా, వుడెన్సా. సో ఇవన్నిటికీ కూడా ఈ యొక్క టూత్ అంటే ఇలా నేను ఇంతకుముందు చెప్పాను కదా టీత్ అని. సో ఈ యొక్క పార్ట్ అనేది మనకి హ్యాక్సాకి ఉంటుంది, వుడెన్సాకి ఉంటుంది, టీనాన్సాకి కూడా ఉంటుంది. సో కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పిఎల్సి, ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, లెస్ మెయింటెనెన్స్. సో మనకి లెస్ మెయింటెనెన్స్ అనేది ఈ యొక్క పిఎల్సి యొక్క అడ్వాంటేజ్. అంటే మనం ఎక్కువగా మన యొక్క మెయింటెనెన్స్ అంటే మనమే దగ్గరుండి దాన్ని చూసుకోవాల్సినటువంటి పని లేదన్నమాట. సో లెస్ మెయింటెనెన్స్ అన్నమాట. అంటే దానికి అదే సెల్ఫ్గా
కొంతవరకు మెయింటైన్ చేసుకోగలుగుతుంది. సో కాబట్టి హ్యుమానిటీ మెయింటెనెన్స్ అనేది తక్కువగా అవసరం అవుతుంది. సో కాబట్టి లెస్ మెయింటెనెన్స్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పిఎల్సి. నెక్స్ట్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ పిఎల్సి వాస్ టు, ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, రీప్లేస్ కంప్యూటర్స్. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే పిఎల్సి ద్వారా కంప్యూటర్స్ని రీప్లేస్ చేయడానికి ఒక పిఎల్సిని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎ పిఎల్సి హ్యాస్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, మెనీ ఇన్పుట్ అండ్ వన్ అవుట్పుట్స్. ఎ పిఎల్సి హ్యాస్ మెనీ ఇన్పుట్స్ అండ్ వన్ అవుట్పుట్స్. నెక్స్ట్ క్వశ్చన్, which of the three bipolar transistor configurations provides the best power gain? సో మీకు ముందుగా ఒకటి చెప్తాను. సి కాన్ఫిగరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ప్రొవైడ్ ద హైయెస్ట్ పవర్ గెయిన్ దాన్ సిబి అండ్ సిసి. సో మనకి సిబి, సిఈ, సిసి కాన్ఫిగరేషన్ అనేది ఐడియా ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ అనేది మీకు అర్థమవుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను. CE configuration of transistor provides highest power gain than CB and CC because in CE configuration both voltage gain and current gain are high. So CE configuration ఏదైతే ఉంటుందో అందులో వోల్టేజ్ గెయిన్ అండ్ అలాగే కరెంట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్ సిఈ అవుతుంది. సో సి కాన్ఫిగరేషన్ అవుతుంది ఆన్సర్. విచ్ ఆఫ్ ద 3 bipolar transistor configuration provides బెస్ట్ పవర్ గెయిన్? సో మనకి సిఈ దాంట్లోనే ఎక్కువగా ఈ యొక్క పవర్ గెయిన్, వోల్టేజ్ గెయిన్ అనేది హై లెవెల్లో ఉంటుంది కాబట్టి సో బెస్ట్ పవర్ గెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది? హై లెవెల్లో కరెంట్ గెయిన్, ఆ వోల్టేజ్ గెయిన్ ఉన్నప్పుడే మనకి పవర్ గెయిన్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి సో బెస్ట్ పవర్ గెయిన్ అనేది మనకి సి కాన్ఫిగరేషన్లోనే వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు పార్ట్ బి సబ్జెక్ట్స్. ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్లకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్గా మీకు పార్ట్ బి సబ్జెక్ట్స్ని అందించడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి అంటే ఎవరైతే కంప్యూటర్ లేదా ఐటీ బ్రాంచ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి నేను సబ్జెక్ట్ అనేది అందించడం లేదు కాబట్టి సో వాళ్ళకి సబ్జెక్ట్ అందించాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకొక 2-3 డేస్ తర్వాత నేను ఐటీ వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఇప్పటివరకు నేను చెప్పేటువంటి సబ్జెక్ట్స్ ట్రిపుల్ వాళ్ళకి, ఈసీఈ వాళ్ళకి, మెకానికల్, సివిల్ వాళ్ళకి, ఈఎండ్ఐ వాళ్ళకి యూజ్ అవుతాయి. సో కాబట్టి ఈ బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నా యొక్క క్లాసెస్ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు కమ్యూనిటీలో కానీ అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు లింక్స్ కనుక ఒకవేళ అవైలబుల్గా లేకపోయినట్లయితే మీరు మా యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ నైస్ డే. బాయ్.